రోడ్ టు సమ్మిట్ అని చెప్పింది. బోల్డ్ అండ్ యూనిక్ అటెంప్ట్ తోటి 9,000+ miles, 35+ days, 22+ cities అన్నీ తిరిగి ఇప్పుడు ఎట్ లాస్ట్ ఈ జర్నీ అనేది కంక్లూజన్కి వచ్చేసింది. ప్రతి సిగ్నేచర్ ఒక్కొక్క మెమొరీని గుర్తు చేస్తూ ఉండగా ఈ కార్ యొక్క స్టోరీ ఇది. అండ్ ఇప్పుడైతే కనుక మనము డాలస్ నుండి జాయిన్ అయ్యి మరి ఇండియా నుండి ఫ్లై అయ్యి డాలస్కి వచ్చి ఆ జర్నీలో కీ మెంబర్గా ప్రూవ్ చేసుకున్న ప్రవీణ్ గారితో ఒకసారి మనం మాట్లాడదాము. ప్రవీణ్ గారిని ఏ విధంగా ఆయన జర్నీ ఉండి అని చెప్పి. ప్రవీణ్ గారు, మీరు డాలస్ నుండి ఈ జర్నీలో ఉండే రోడ్ టు సమ్మిట్ అనే ఒక జర్నీలో ఈ యూనిక్ అటెంప్ట్ లో మీకు ఎన్నిసార్లు అనిపించింది అసలు ఇది పాసిబుల్ అని చెప్పి? I mean, like right from the beginning, I had very much confidence. నాకు చాలా కాన్ఫిడెన్స్ ఉండే విజయ్ ఈ ట్రిప్ ఖచ్చితంగా చేస్తాడు, సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేస్తామని. నాకు ఏ పాయింట్ లో డౌట్ లేకుండా ఎనీ ప్రాబ్లమ్స్ ఉంటాయని, నో డౌట్ విల్ అచీవ్ ఇట్ అని నాకు తెలుసు. పర్సనల్ గా మీకు విజయ్ గారు 1995 నుండి తెలుసు. సో ఆయన జర్నీ మాకు నేను నచ్చలు చెప్తారా ఎలా ఉండే అని చెప్పి? ఆయన స్ట్రైట్ అవే కాకుండా హీ వాజ్ హ్యావింగ్ లాట్స్ ఆఫ్ అప్స్ అండ్ డౌన్స్ అని చెప్పి విన్నాము. సో మీ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఆయన జర్నీ ఎలా ఉండే? యా, ఐ థింక్ విజయ్ చాలా మందికి సక్సెస్ అయిన తర్వాత తెలుసు, కానీ సక్సెస్ ముందు ఎంత స్ట్రగుల్ చేశాడన్న విషయం నాకు బాగా తెలుసు. నేను వెంకట్ విజయ్ అందరం క్లాస్మేట్స్. సో విజయ్ ఇనిషియల్ గా కొన్ని కంపెనీస్ బిజినెసెస్ ఐడియాస్ తో చాలా ట్రై చేశాడు. ద కరెంట్ స్విగ్గీ ఐడియా విజయ్ ఇంప్లిమెంటెడ్ ఇన్ 2010, బిర్యానీ బై ఎయిర్ అని. ఈవెన్చువలీ కొన్ని అవాంక వల్ల వీ కుడెంట్ కంప్లీట్ ఇట్, బట్ విజయ్ అలా ఎక్స్ప్లోర్ చేస్తూ 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 ఫైనలీ ద టైమ్ హెస్ కమ్. ఏది ఆగలేదు సక్సెస్. సో ఫైనలీ విజయ్ సక్సెస్ దొరికింది అండ్ ఈస్ గ్రోయింగ్ లైక్. ఆయన ఇనిషియల్ గా యుఎస్ఏకి వచ్చి తన మాస్టర్స్ చేసి తర్వాత బ్యాక్ టు ఇండియా వెళ్ళి ఎన్నో స్ట్రగుల్స్ పడి మళ్ళీ ఇక్కడికి వచ్చి ఆ జర్నీ కొంచెం చెప్తారా? సో రైట్ ఆఫ్టర్ ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత మాస్టర్స్ కోసం యుఎస్ బాయ్జీకి వచ్చాడు. అండ్ బాయ్జీలో ఎంఎస్ కంప్లీట్ చేసి జాయిన్ జాబ్. బట్ ఇండియా మీద ఉన్న ప్రేమతో ఇండియాకి వచ్చేసాడు. వచ్చి 2005 నుండి 2014 వరకు ఈ వర్క్డ్ డిఫరెంట్ ఆర్గనైజేషన్స్, పర్సనల్ స్కిల్స్ గ్రో చేశాడు. అండ్ దెన్ అగైన్ ఈ హ్యాడ్ థర్స్ట్ టు పుట్ అప్ ఒక పెద్ద బిజినెస్ చేయాలి అని ఒక థర్స్ట్ తోని మళ్ళీ యూఎస్కి వచ్చి couple of different options try చేశాడు and he got success in 2018 onwards. He started a company called Appsero. దాంట్లో మంచి సక్సెస్ వచ్చింది and thereafterwards he is unstoppable. Got it. సో ఈ విధంగా ఆయన ఇనిషియల్ గా కింద పడి లేచి బౌన్స్ బ్యాక్ అయ్యి మరి సో తన జర్నీలో 2018 వరకు విజయ్ వేరు, 2018 తర్వాత నుండి విజయ్ వేరు అన్నట్టుగా ప్రూవ్ చేసుకొని